నగరంలోని ప్రతి వీధిలోనూ మౌలిక సదుపాయాలు కల్పించి శ్రీకాకుళాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నగరంలోని బలగ చిట్టివారి తోట నుండి బలగ రోడ్డు వరకు 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును, అలాగే కుమ్మరి వీధి నుండి పాలకొండ రోడ్డు వరకు కోటికి పైగా నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే గోండు శంకర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రజల రవాణా కష్టాలను తీర్చేందుకు నాణ్యమైన రహదారులు, కాలువల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఎంతో మంది సీనియర్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఆ అదృష్టం మనకే దక్కింది. చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు, ఎంతో మంది సీనియర్లు కృషి చేసి చెయ్యలేనటువంటి కార్యక్రమాలు నా నాయకత్వంలో జరిగాయంటే ఎంతకంటే నాకేం కావాలి. నందిగామకి జూనియర్ కాలేజ్ కావాలని కొన్ని సంవత్సరాల నుంచి చాలా మంది ప్రయత్నం చేశారు, కాలేదు, మనమే తెచ్చాం. కొండల ఏరియాలో నౌగాంలో ఒక పిహెచ్సి కావాలని హామీల మీద హామీలు ఇచ్చారు, మళ్ళీ నేనే తెచ్చాను. టెక్కల్లో ఒక సబ్ కోర్టు కావాలని పాపం మన నేత, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు కూడా లాయర్లందరికీ తీసుకెళ్లి ప్రయత్నం చేశాడు. అది కూడా అదృష్టం కొద్ది మన చేతుల మీదుగా సబ్ కోర్టు తెచ్చే కార్యక్రమం జరిగింది. ఈరోజు టెక్కలు చూస్తే చాలా ముచ్చటగా ఉంది. మీరే చూస్తారు, ఇంకొక 2 సంవత్సరాల్లో ఇచ్చిన మాట ప్రకారం టెక్కలంటే జిల్లా హెడ్ క్వార్టర్కి తలదన్నే విధంగా టెక్కలు తయారు చేయాలని కోరుతుంది.